ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మన యొక్క అంశంగా జాన్ నెల్సన్ హైడ్ గారి జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. జాన్ నెల్సన్ హైడ్ ఈయన నవంబర్ 9వ తారీఖు 1865 సంవత్సరంలో నవంబర్ 9th 1865లో ఇలినాయిస్ అనేటువంటి ప్రాంతంలో అమెరికా దేశంలో జన్మించారండి. ఈయన తండ్రి గారి పేరు రెవరెండ్ స్మిత్ హ్యారిస్ హైడ్, తల్లి గారి పేరు లూసిండా టైలర్ హైడ్. ఈయన తండ్రి గారు ఒక స్థానిక సంఘానికి పాస్టర్గా దేవుని సేవ చేసేటువంటి ఒక దైవ సేవకుడిగా, ఒక సువార్థికుడిగా ఉన్నాడు. వీరి యొక్క తల్లి తండ్రి ఇద్దరూ కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి కుటుంబము. బిడ్డల్ని కూడా, అంటే వీరికి కలిగినటువంటి 6 సంతానంలో జాన్ నెల్సన్ హైడ్ గారు ఒకరు. బిడ్డల్ని కూడా దేవుని పట్ల అదే భయభక్తుల్లో, అదే విశ్వాసంలో వారు పెంచుతూ వస్తున్నారండి. ఈ విధంగా వీరి పెద్ద కుమారుడైనటువంటి ఎడ్మండ్ హైడ్ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని బట్టి, వారికి దేవునిపై ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తిని బట్టి ఈయన కూడా దేవుని పరిచర్య చేయాలని మారుమూల ప్రాంతాల్లో దేవుడంటే ఏంటో ఎవరో తెలియనటువంటి ప్రజలకు క్రీస్తును గూర్చినటువంటి వార్తను తెలియచేసేటువంటి ఒక మిషనరీగా మారాలని చెప్పి పెద్ద కుమారుడైనటువంటి ఎడ్మండ్ హైడ్ ఆయన నిర్ణయం తీసుకున్నాడండి. జాన్ నెల్సన్ హైడ్ గారు మాత్రం బాగా చదువుకుని ఆ యొక్క అకాడమిక్స్లో బాగా చదువుకుని ఒక మంచి స్థానంలో ఆయన సెటిల్ అవ్వాలని చెప్పి అనుకున్నాడు. ఆ విధంగానే బాగా చదివేవాడండి. ఆయన ఆ యొక్క కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఆయనకున్నటువంటి ఆ యొక్క ప్రతిభని బట్టి, ఆ యొక్క నాలెడ్జ్ని బట్టి, ఆ ప్యాషన్ని బట్టి ఆ కాలేజీ వారే ఈయన్ని ఫ్యాకల్టీగా కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఆయన కుటుంబంలో ఈ యొక్క స్మిత్ మరియు లూసిండా గారి యొక్క కుటుంబంలో వారి యొక్క బిడ్డలు వారు అనుకున్న విధంగా ఆయా మార్గాల్లో వారు వెళ్తున్నారండి. ఈ క్రమంలోనే దూరదేశం వెళ్ళి ఒక మిషనరీగా దేవుని సువార్త చేయాలనుకునేటువంటి ఎడ్మండ్ హైడ్ ఆ యొక్క బైబిల్ ట్రైనింగ్ అవుతున్నటువంటి సమయంలో జ్వరం కారణంగా తీవ్ర అనారోగ్యం వల్ల ఆయన చనిపోయాడండి. ఎడ్మండ్ హైడ్ యొక్క మరణం, తన అన్న మరణం జాన్ హైడ్ గారిని ఎంతో ప్రభావితం చేసింది. ఆయన ఎంతో దుఃఖించాడు, ఎంతో బాధపడ్డాడండి. ఆ తర్వాత తన అన్న అనుకున్నటువంటి ఆ యొక్క ఆశయాన్ని తన అన్న అయినటువంటి ఎడ్మండ్ హైడ్ గారు ఏ విధంగా అయితే నేను దేవుని సేవ చేయాలనుకున్నాడో ఆయన ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పి ఆయన తమ్ముడైనటువంటి జాన్ నెల్సన్ హైడ్ ఒక బలమైన నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడండి. ఆ నిర్ణయాన్ని బట్టి తన యొక్క ఎడ్యుకేషన్ని, తన యొక్క డిగ్రీస్ అన్నింటినీ పక్కన పెట్టి దేవుని సువార్త చేయాలని ఒక బలమైన నిర్ణయం తీసుకుని బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ కొరకు ఆయన జాయిన్ అయ్యాడు. ఆ విధంగా ఆయన ఆ బైబిల్ కాలేజ్లో ఆయన జాయిన్ అవుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్నేహితులతో ఆయన చక్కగా మాట్లాడుతూ ఆత్మీయంగా బలపడుతూ ఉండేవాడండి. ఒకరోజు ఆయన స్నేహితులతో మాట్లాడి తన ఇంటికి వచ్చి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలో గడిపాడండి. ఆ రోజే దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఏమనంటే, నీవు భారతదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించు అని దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటను బట్టి 1892 సంవత్సరంలో ఆయన భారతదేశానికి ఆయన ప్రయాణమయ్యాడండి. 1892లో ఆయన ఇండియాకి ఆయన ఒక ఓడ మీద తన యొక్క జర్నీని స్టార్ట్ చేశాడు. అదే సమయంలో ఆయన ఓడ ఎక్కుతున్నప్పుడు తన స్నేహితుడు ఒక ఆయన దగ్గరకు వచ్చి ఒక లెటర్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన ఆ లెటర్ని జేబులో పెట్టుకున్నాడు, ఓడ ఎక్కేశాడు. ఓడ ఎక్కేసిన తర్వాత ఆ లెటర్ని తీసి ఆయన చదవడం ప్రారంభించాడండి. ఆ లెటర్లో ఏముందంటే, దేవుని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయి, దేవుని ఆత్మ నింపుదల కొరకు, దేవుని ఆత్మను పొందుకోవడం కొరకు ప్రార్థన చేయి అని ఆ లెటర్లో రాయబడిందండి. ఆ లెటర్ చదివినప్పుడు ఈయనకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే దేవుని ఆత్మ ప్రేరేపణ లేకుండానే, దేవుని ఆత్మ సహాయం లేకుండానే, ఆయన ఆత్మతో నేను నింపబడకుండానే నేను దేవుని సేవలోకి వచ్చానా, భారతదేశానికి వెళ్ళమని నాకు దేవుడు చెప్పాడా అని చెప్పి ఆయనకి చాలా కోపం వచ్చి ఆ లెటర్ని చింపేసి పక్కన పడేశాడండి. కానీ తన హృదయంలో నెమ్మది కలగట్లేదు. దేవుడు మరలా ఆయన హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆయన హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేయమని, దేవుని ఆత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయమని ఆయన దేవుడు ఈయన ప్రేరేపిస్తున్నాడండి. మొత్తానికి దేవుని ప్రేరేపణ బట్టి ఆయన మోకరించి ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే
ఆత్మ నింపుదల కొరకు ఆయన ప్రార్థన చేశాడో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. తన హృదయమంతా కూడా ఎంతో సంతోషంతో నింపబడింది. అప్పుడు తెలుసుకున్నాడు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో. ఆత్మ సహాయం ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ప్రార్థన ద్వారా దేవుని ఆత్మతో నింపబడుట ఎంతో అవసరము అనే సత్యాన్ని ఆ రోజు ఆయన గ్రహించాడండి. ఆ తరువాత అదే సంవత్సరంలో ఆయన భారతదేశం రీచ్ అయ్యాడు. ఈయన ఒక అమెరికన్ ప్రెస్బిటేరియన్ మిషన్ అండర్లో ఒక మిషనరీగా భారతదేశానికి సేవ చేయడానికి అండర్ అమెరికన్ ప్రెస్బిటేరియన్ మిషన్ ఆయన భారతదేశానికి వచ్చాడండి. భారతదేశానికి రావడంతోనే ఆయన పంజాబ్ రాష్ట్రానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి రాగానే ఆయన ఎదుర్కొనేటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఆ భాషను నేర్చుకోవడం. ఆ భాషను నేర్చుకునే విషయంలో ఆయనకి చాలా ఇబ్బంది అయిందండి. ఎందుకండి భాష నేర్చుకోవడంలో ఇబ్బంది ఏమైంది అని అంటే, ఈయనకి వినికిడి సమస్య ఉంది. ఈయనకి సరిగా వినిపించేది కాదు. భాష బాగా నేర్చుకోవాలంటే బాగా వినిపించాలి. ఈ కారణం చేత భాష నేర్చుకునేటువంటి ఆ యొక్క ప్రయత్నంలో ఈయన చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. చాలా ఇబ్బంది పడేవాడండి. ఎంత ఇబ్బంది అయినా, ఎంత సమస్య అయినప్పటికీ కూడా కృంగిపోకుండా ప్రార్థనాపూర్వకంగా అలాగే ముందుకెళ్ళాడు. కొంతకాలానికి భాష నేర్చుకున్నాడు. భాష నేర్చుకుని 1 సంవత్సరం పరిచర్య చేసిన దాన్ని బట్టి ఆ యొక్క సంవత్సరం ఆయన చేసినటువంటి ఆ యొక్క పరిచర్య ఫలముగా 8 మంది రక్షింపబడ్డారండి. ఈ 8 మంది కూడా రక్షింపబడినప్పటికీ ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల ద్వారా, ఆ యొక్క సమాజం ద్వారా ఎన్నో బాధలకు, ఎన్నో ఇబ్బందులకు వారు గురవుతూ ఉండేవారు. వారి కొరకు ఈయన భారంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడండి. అమెరికన్ మిషన్ వారు ఈయన్ని ఎక్కువగా సువార్త చేయమని వారు చెబుతూ ఉండేవారు. కానీ ఈయన మాత్రం ప్రార్థనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఆ తరువాత ఈయన సువార్త ప్రకటించేవాడండి. ఈ విధంగా ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. 1899 సంవత్సరంలో ఒకరోజు ఈయన రాత్రంతా కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడండి. ఆ రోజు దేవుడు ఈయనతో మాట్లాడాడు. ఏమనంటే, ఒక బలమైన ఉజ్జీవం కలగబోతుంది, నీకు అనేక ఆత్మలు నేను ఇస్తాను అని చెప్పి దేవుడు ఆయనతో మాట్లాడాడండి. ఆ తర్వాత 30 దినాల పాటు ఈయన రాత్రింపగళ్ళు ఆయన దేవుని ప్రార్థిస్తూనే ఉన్నాడంట. ఆ తర్వాత ఈయన భారతదేశంలో పలుచోట్ల ఈయన మీటింగ్స్ కండక్ట్ చేయడం మొదలుపెట్టాడు. పంజాబ్, ముంబై, కల్కటా, ఢిల్లీ ఇలాంటి ఒక హైలీ పాపులేటెడ్ ఏరియాస్లో ఈయన ఆ యొక్క కోటాలను, ఆ యొక్క మీటింగ్స్ని ఏర్పాటు చేయడం, అక్కడ దేవుని సువార్తను ప్రకటించడం ద్వారా అనేక మందిని ఈయన రక్షణలోకి నడిపించాడండి. ఈయన సువార్త ప్రత్యేకత ఏంటంటే, ఈయన ఒక మీటింగ్ పెట్టినప్పుడు లేదా ఒక కూటములు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వాక్యం బోధించే సమయం కేవలం 15 నిమిషాలు అంటండి. ఆ తర్వాత ఈయన అదే స్టేజ్ మీద మోకరించి ఆయన ప్రార్థన చేసేవాడంట. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి పాపల నిమిత్తము వారి పశ్చాత్తాపంతో ఈయనతో కలిసి వారు ప్రార్థన చేసేవారంటండి. ఈ విధంగా అనేక మంది వారి యొక్క పాపాలను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ కన్నీటితో వాళ్ళు ప్రార్థన చేసేవారంట. మీటింగ్స్ మొదట్లో వారు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పటికీ మీటింగ్స్ అయిపోతున్నటువంటి దినాల్లో ఇంకా ఎలాంటి దుఃఖం లేకుండా సంతోషంతో క్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభులోకి రావడానికి వారు సిద్ధపడేవారంటండి. ఈ విధంగా అనేక చోట్ల ఆయన దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తూ వచ్చాడు భారతదేశంలో. ఆ తర్వాత 1904 సంవత్సరంలో పంజాబ్ ప్రేయర్ యూనియన్ అనేటువంటి ఒక యూనియన్ని ఆయన స్థాపించాడు. ఈ పంజాబ్ ప్రేయర్ యూనియన్ ద్వారా దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొంతమంది సభ్యులు కలిసి ప్రార్థన చేయాలి. కనీసం 1 గంట వారి యొక్క జీవితాలు బాగుపడుట కొరకు, రక్షణ కొరకు, అదేవిధంగా భారతదేశంలో ఒక గొప్ప ఉజ్జీవం కలగడానికి వారు ప్రార్థన చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈయన ఆ యూనియన్ని ఆయన ప్రారంభించాడండి. ఈ యూనియన్ ద్వారా అనేక మంది ప్రార్థనలో బలపడుతున్నారు. ఒక మంచి బలమైనటువంటి ఉజ్జీవాన్ని ఆయన కలిగించాడండి. ఆ తర్వాత 1908 సంవత్సరం నుంచి ఆయా ప్రాంతాల్లో ఈయన మీటింగ్స్ కండక్ట్ చేయడము, ఎక్కువగా ప్రార్థన చేయడం ఈయన చేస్తూ ఉండేవాడండి. ఏ విధంగా అంటే, ప్రతిరోజు కూడా ప్రభువా ఈరోజు నాకు ఒక ఆత్మను దయచేయి అని ప్రార్థించడం, మరలా మరుసటి రోజు ప్రభువా ఈరోజు నాకు ఒక ఆత్మను దయచేయమని ఆయన ప్రార్థన చేయడం. ఆ విధంగా 1908 సంవత్సరంలో ఆయన 400 మందిని ప్రభువులోకి నడిపించగలిగాడండి. ఆ తర్వాత సంవత్సరం 1909 సంవత్సరంలో ఇప్పుడు ఆయన
ఒకరిని పెంచి ప్రభువా ఈరోజు నాకు 2 ఆత్మలు దయచేయను ఆయన అని ప్రార్థన చేసేవాడంట. ఆ విధంగా 1909వ సంవత్సరంలో ఆయన 800 మెంబర్స్ని ఆయన ప్రభులోనికి నడిపించాడు. ఆ తర్వాత సంవత్సరం మరలా 2ని పెంచి 4 నాకు ఇవ్వు ప్రభువా అని చెప్పి ఎవ్రీడే ఆయన ప్రార్థనలో ఆ విధంగా ఎక్కువగా ప్రార్థన ద్వారా ఆయన సువార్త చేసేవాడు. ప్రార్థన ద్వారా మోకరించి ఎక్కువగా కన్నీరు కారుస్తూ ఆత్మల రక్షణ కొరకు భారం కలిగి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడండి. ఈ క్రమంలో 1910వ సంవత్సరంలో ఈయనకి తీవ్రమైనటువంటి అస్వస్థత వచ్చిందండి. అప్పుడు ఈయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ ఈయన యొక్క సిచ్యువేషన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మొదట వాళ్ళకి ఆశ్చర్యం ఎప్పుడు కలిగిందంటే ఈయన మోకాళ్ళు చూసినప్పుడు. ఈయన మోకాళ్ళు ఒంటె మోకాళ్ళలాగా అయిపోయినాయి అంటండి. మోకరించి అలా గంటల సేపు ఈయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన మోకాళ్ళు ఒంటె మోకాళ్ళలాగా అయిపోయినాయి అంటండి. మరొక విషయం ఏంటంటే ఈయన చెస్ట్ని వారు స్కాన్ చేసినప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే ఈయన హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉండాల్సినటువంటి ఆ యొక్క హార్ట్ రైట్ సైడ్కి అది డిస్ప్లేస్ అయిపోయిందంటండి. అది డిస్లోకేట్ అయిపోయింది. అది చూసి డాక్టర్స్ ఆశ్చర్యపోయారండి. ఈ మాట విన్నప్పుడు బహుశా మనకు కూడా ఒక సందేహం వస్తుంది. ఏమంటే నిజంగా హార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి డిస్లోకేట్ అవుతుందా? అది మెడికల్గా సాధ్యమేనా అంటే కొన్ని స్పెషల్ కేసెస్లో అలా జరుగుతుందండి. ఉదాహరణకి లెఫ్ట్ సైడ్ ఉండాల్సినటువంటి ఆ యొక్క హార్ట్ కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యల వల్ల అది అక్కడి నుంచి డిస్ప్లేస్ అయ్యేటువంటి ప్రమాదం ఆ యొక్క అవకాశం అయితే ఉంది. ఎప్పుడంటే డెక్స్ట్రోకార్డియా అనేటువంటి కాంజెంటియల్ కండిషన్, ఆ యొక్క డెక్స్ట్రోకార్డియా అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఈ విధంగా హార్ట్ అనేది రైట్ సైడ్కి డిస్ప్లేస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటండి. ఇంకా మనం గమనించినట్లయితే ఇట్ కెన్ ఆల్సో బి డన్ డ్యూ టు ఎక్స్ట్రా కార్డియాక్ కాజెస్ లైక్ డయాఫ్రాగ్మెటిక్ హెర్నియా లేదా రైట్ లంగ్ హైపోప్లాస్టియా ఆర్ రైట్ నిమోనెక్టోమియా. ఈ సమస్యల వల్ల కూడా హార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాల్సినటువంటి హార్ట్ అనేది రైట్ సైడ్కి డిస్ప్లేస్ అవ్వగలిగేటువంటి అవకాశం ఉందండి. ఇంకా కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే టెన్షన్ నిమోథోరాక్స్ వల్ల లేదా సివియర్ చెస్ట్ ట్రామా, ఈ సమస్యల వల్ల కూడా ఈ యొక్క హార్ట్ అనేది డిస్ప్లేస్ అవ్వగలిగేటువంటి అవకాశం ఉంది. ఈయన జీవితంలో ఈయన ఎక్కువ సమయం ఆయన మోకరించి ఆయన ప్రార్థన చేస్తూనే ఉండేవాడండి. ఎంతో భారంతో, కన్నీటితో, అత్యాశక్తితో ఆత్మల కొరకు ఆయన భారంతో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఆయన హార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అది డిస్ప్లేస్ అయిపోయిందండి. డాక్టర్స్ చెప్పారు, ఏమండి ఈయన ఎక్కువ కాలం బ్రతకడు, ఈయన బాడీని ఎక్కువగా స్ట్రెస్ చేయకూడదు, ఎక్కువగా దాన్ని ఇబ్బంది పెట్టకూడదు, రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి డాక్టర్స్ చెప్పారండి. ఈయన వారి మాటలు వినలేదు. కొంతకాలం రెస్ట్ తీసుకున్న తర్వాత మరొక దైవసేవకునితో కలిసి 1911వ సంవత్సరంలో ఈసారి ఇంగ్లాండ్ దేశంలో ఆ యొక్క యార్క్షైర్ ఇంకా అనేక ప్రాంతాల్లో మీటింగ్స్ కండక్ట్ చేస్తూ అక్కడ దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తూ వచ్చాడండి. ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ వారి కొరకు భారం కలిగి ఆయన ప్రార్థిస్తూనే ఉండేవాడు. ఈయన జీవితకాలం అంతా కూడా, ఈయన బ్రతికినటువంటి కాలం అంతా కూడా ఎక్కువగా ప్రార్థన అని చెప్పి ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండేవాడండి. ఆ తర్వాత ఈయనకి మరలా అనారోగ్యం వచ్చింది. మరలా ఈయన్ని ఈసారి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారండి. ఆ తర్వాత ఈయన 1912వ సంవత్సరంలో అమెరికా దేశంలో ఆయన స్వగ్రామానికి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడే ఆయన చివరి దినాలు అక్కడ గడిపాడు. అదే సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖున ఈయన ప్రభునందు నిద్రించారండి. ఈ విధంగా జాన్ నెల్సన్ హైడ్ గారు ఆయన జీవితంలో తన అన్న అయినటువంటి ఎడ్మండ్ హైడ్ చనిపోయిన తర్వాత ప్రభు యొక్క సేవలోకి వచ్చాడు. తన యొక్క అన్న అనుకున్నటువంటి ఆ యొక్క తీర్మానాన్ని, ఆయన ఆశయాన్ని తీరుద్దామని దేవుని సేవలోకి వచ్చాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు, ప్రభువుని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ప్రార్థన యొక్క గొప్పతనాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఆ విధంగా భారతదేశం వచ్చి అక్కడ బలమైనటువంటి పరిచర్య చేశాడు. ఈ విధంగా ఆయన జీవిత కాలంలో ప్రార్థనా యోధుడిగా, ప్రార్థనాపరుడుగా అనేక మందిని ఆ ప్రార్థన ద్వారానే ప్రభువులోనికి ఆయన నడిపించగలిగాడండి. ఇదండి జాన్ నెల్సన్ హైడ్ గారి యొక్క జీవితం. రేపటి రోజు మరొక దైవసేవకుని యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.